భర్త చనిపోయి కోరికలతో టెమటెమలాడుతున్న ఆంటీకి లేత వయసులో నవలవలాడుతున్న కొడుకు ఫ్రెండ్ పరిచయం అవుతాడు. ఇంకేముంది, ఉడుకు రక్తంలో ఉన్న కుర్రోడితో ఆంటీ ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ లో, గెస్ట్ హౌస్ లో, రోడ్ల మీద అదే పనుగా గపగపలాడించుకుంటుంటే ఈ విషయం కొడుకు తెలిసింది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్. ఈ అదిరిపోయే ట్విస్ట్ తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో మన హీరోయిన్ చూపిస్తుంటారు. కోరికను చల్లార్చుకుని తన హస్బెండ్ ఫోటోను చూస్తూ నిద్రలేస్తుంది. ఎందుకంటే తన హస్బెండ్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా పొడిచి చంపేశారు. అంతేకాదు తన హస్బెండ్ మంచి ఫేమస్ రైటర్ కూడా. ఇతని పేరు విలియం. ఇంకా హస్బెండ్ చనిపోవడంతో ఇంటి బాధ్యత మొత్తం మన హీరోయిన్ సోఫియా మీద పడింది. తన అలా బెడ్ మీద నుంచి లేచి రెడీ అయ్యి తన కొడుకు జాన్ ను కూడా నిద్రలేపుతుంది. జాన్ వాళ్ళ ఫాదర్ చనిపోవటం వల్ల జాన్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లి స్కూల్ కూడా వెళ్ళట్లేదు. ఈ రోజు ఎలాగైనా సరే స్కూల్ కి వెళ్ళాలని తన తల్లి బలవంతంగా అతని స్కూల్ కు పంపిస్తుంది. ఇక రెడీ అయ్యి బయటకు వచ్చిన తనకి తన ఫ్రెండ్ నార్మల్ కనపడతాడు. అతను చిన్నప్పటి నుంచి తనతో స్కూల్లో చదువుకున్నాడు. అంతేకాదు ఇతను ఒక పోలీస్ ఆఫీసరు. విలియం చనిపోయిన కేసును కూడా ఇతనే టేకప్ చేసి దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. కారులో కూర్చున్న వీళ్ళిద్దరికి సోఫియాకి అర్థమవుతూ ఉంటుంది నార్మన్ తన్ని లవ్ చేస్తున్నాడని. నార్మన్ కూడా అర్థం అవుతుంది సోఫియా తన్ని ఇష్టపడుతుందని. అయితే ఈ విషయం గురించి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకోకుండా సోఫియా కొడుకు జాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సీన్ స్కూల్లో షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మన హీరో జాన్ ని రాయన్ అనే కుర్రోడు ఎప్పుడు ఇబ్బంది పెడుతూ చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు జాన్ ని. అప్పుడే అక్కడికి మూవీలో మన మెయిన్ క్యారెక్టర్ అయిన హ్యారీ వస్తాడు. వాడిని చూడటంతో ఈ రాయన్ గడికి ప్యాంట్ తడుపుకొని వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే మన హీరో జాన్ కి తన క్లాస్మేట్ అయిన మేఘన్ అనే అమ్మాయి చాలా నచ్చుతుంది. తనతో మాట్లాడదాం అనుకుంటాడు గానీ స్టార్టింగ్ ట్రబుల్, చాలా భయపడుతూ ఉంటాడు. ఇది అబ్జర్వ్ చేసిన హ్యారీ గాడు మేఘన్ ని పరిచయం చేసి మరి జాన్ కి ఒకరి గురించి ఒకరిని పరిచయం చేసుకునే చేస్తాడు. ఇక అక్కడి నుంచి ఈ జాను హ్యారీ ఫుట్బాల్ ఆడటానికి వెళ్తారు. అయితే మనోడు జాను ఎక్స్ట్రాడినరీగా ఆడుతూ ఉంటే అక్కడే ఉన్న రాయ్ గడికి ఎక్కడో మండుతూ ఉంటుంది. ఎరా బచ్చాగా నువ్వు ఆడతావా అని అక్కడే గ్రౌండ్ లో పడి కొట్టుకుంటూ ఉంటారు. అక్కడ కూడా హ్యారీ జాన్ ని కాపాడతాడు. ఇంకొద్దిసేపటి తర్వాత జాన్ చేంజింగ్ రూమ్ లో ఉన్నప్పుడు హ్యారీ ఎక్కడికి వస్తే ఎందుకు నువ్వు నన్ను కాపాడుతున్నావు అని అడిగితే మీ నాన్నకు జరిగిన సంఘటన నాకు తెలుసు, మా నాన్న కూడా లేడు, నాన్న లేని లైఫ్ ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను, అందుకే నీకు హెల్ప్ చేస్తానని చెప్పడంతో జాన్ కి హ్యారీ గాడు చాలా మంచి కూరడని అర్థమయ్యి అతను కూడా ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ రోజు ఈవినింగ్ సోఫియా ఇంటికి వచ్చి తన కొడుకు కోసం వెతుకుతూ ఉంటే ఏ రూమ్ లో కనపడ్డు. అప్పుడే మన జాన్ హ్యారీని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇక రావడంతోనే మనోడు ఈ రోజు నైట్ నా ఫ్రెండ్స్ అందరికి చిన్న పార్టీ ఇస్తున్నాను ఏమంటామ్మా అని అడగడంతో ఇంత హ్యాపీగా ఉన్న తన కొడుకుని చూసి సోఫియా చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో డిప్రెషన్ లో ఉన్నాడు, అలాంటిది వీడు పార్టీ అంటంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే అంటుంది. ఇక ఆ రోజు నైట్ పార్టీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసి సోఫియా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి రెడీగా ఉంటుంది. ఇంకా తన కొడుకు అంత ఆనందంగా ఉంటుంది చూసి చాలా ఆనందపడుతూ అప్పుడే టెమటెమలు స్టార్ట్ అవుతాయి. పక్కన హ్యారీ గడు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి నిలబడితే కన్ను ఆడి మీదకి వెళ్ళి లేదు లేదు ఇది తప్పని పక్క వెళ్ళిపోతుంది. అయితే ఇదంతా ఈ హ్యారీ గడు కూడా చూస్తాడు. ఇక సోఫియా అందరికి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే మన బాబు హ్యారీ బాత్రూమ్ కోసం వెతుక్కుంటూ ఇంట్లోకి వస్తాడు. అలా రూమ్ వెతుకుతూ సోఫియా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడే సోఫియా ఫ్యామిలీ ఫోటో ఉంది కదా, దాంట్లో తన హస్బెండ్ కూడా చూస్తాడు. అప్పుడే సోఫియా కూడా అక్కడ రావడంతో నేను పొరపాటున ఈ రూమ్ లోకి వచ్చాను, బాత్రూమ్ ఎక్కడ ఉందో చెప్పగలరా అంటే ఈ పక్కనే ఉందని చెప్పి నా కొడుకు నువ్వు చాలా హెల్ప్ చేసావు, దానికి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. ఇక రాత్రి పార్టీ అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత జాన్ తో అంటూ ఉంటుంది నాకు డబ్బులు అవసరం, మన పాత ఇంటిని అమ్మేస్తున్నాను అని చెప్పడంతో హ్యారీ కూడా ఒక ఇల్లు కోసం వెతుకుతున్నాడు, అతనికి ఇల్లు చూపిద్దాం అని చెప్తాడు. ఇక అలా సోఫియా హ్యారీని ఆ పాత ఇంటికి తీసుకెళ్లి ఇల్లు మొత్తం చూపిస్తూ ఇల్లు బాగుంది, మా బాబాయ్ ఇలాంటి ఇల్లు కోసం వెతుకుతున్నారు, ఎందుకు అమ్ముదాం అనుకుంటున్నారు వీడంటే నాకు డబ్బులు అవసరం, అందుకే వీలైన త్వరగా దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నా అని చెప్తుంది. ఇక అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫుట్బాల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మన హీరో జాన్ బాగా ఆడుతుంటో ఆడొకటి చచ్చాడు కదా, ఆ రాయగాడు జాన్ ఏం చేయలేక తన డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి తన డ్రెస్ ని పాడు చేద్దాం అనుకుంటాడు. అయితే ఆ లాకర్ కి తాళం వేసి ఉంటుంది. జాన్ వేయలేదు, మరి ఎవరు వేశారని ఆలోచించుకున్న టైంలో హ్యారీ అక్కడికి వచ్చి నేనే వేశాను, రాయ్ నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఇలా చేశానని చెప్పి అంతేకాదు రాయ్ కి వార్నింగ్ కూడా ఇచ్చానని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో సోఫియా తన ఆఫీసులో ఉంటుంది. సోఫియా రియల్ ఎస్టేట్ పని చేస్తూ ఉంటుంది. మార్కెట్ సరిగ్గా నడవట్లేదు. అప్పుడే తను మెయిల్ చెక్ చేసుకుంటే తనకి ఎవరో బెదిరిస్తున్నట్టు ఒక మెయిల్ వస్తుంది. అంతేకాదు ఆ తర్వాత రోజు ఒక లెటర్ కూడా వస్తుంది. నువ్వు అంతకుముందు ఎవరితో అయితే కులికావో వాడి ఫోటోలు సాక్ష్యాలు మొత్తం నా దగ్గర ఉన్నాయని సోఫియాని బెదిరిస్తూ ఉంటాడు. ఇక భయం వేసిన సోఫియా ఈ విషయం ఎవరితో మాట్లాడాలో తెలియక తన పిఏతో ఈ విషయంతో చెప్పుకొని బాధపడుతూ ఉంటే నీ ఫ్రెండ్ నార్మల్ అవడు కదా పోలీస్ ఆఫీసర్, తనకు చెప్పు అంటే ఇదంతా అతనికి చెప్పడానికి సోఫియాకి ఏదోలా అనిపించి వద్దులేని ఆగిపోతుంది. ఇక్కడ హ్యారీ జాన్ గడితో మేఘంతో కలిసి బయటికి వెళ్ళరా ఎంజాయ్ చేయంటే ఈ జాన్ కేమో మేఘంతో మాట్లాడేంత ధైర్యం లేదు. ఇక దీంతో హ్యారీని అడ్వాన్స్ అయ్యి మేఘన్ పిలిచి మీరిద్దరు ఎందుకు బయటకు వెళ్ళకూడదు అంటంతో మేఘన్ నేను ఖాళీగానే ఉన్నాను వెళ్తాను ఓకే అని ఎప్పుడెప్పుడు పిలుస్తారు అన్నట్టు రెడీగా ఉంటుంది. ఇక ఆ రోజు నైట్ జాన్ హ్యారీ కార్ లో మేఘన్ తీసుకొని బయటకు వెళ్తాడు. ఇక కార్ వచ్చేదాకా ఈ హ్యారీ గాడు హీరో వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.
ఇక మొదలైంది రచ్చ. సోఫియాతో కలిసి మనోడు ఇక మాటలు మొదలు పెడితే సోఫియా మాటలు మాట్లాడుతూ ఏంటో మరి కుర్రోడు కనపడితే చాలు అన్నట్టు తన హస్బెండ్ తన్ని చల్లార్చేవాడు కాదని, ఒకటే యాంగిల్లో పని కానిస్తూ ఉండేవాడని చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక సక్సెస్ఫుల్ గా డేట్ కి వెళ్ళిన మన జాన్ మేఘన్ మాటలకు పడిపోయి ఇద్దరు బాగా నచ్చి మూతులు లాక్కుంటారు. ఇక్కడ సోఫియా స్నానానికి వెళ్తే ఆ నీళ్ల చప్పుడు విన్న మన హ్యారీ గాడి గుండెల్లో చినుకులు పట్టడం స్టార్ట్ అవుతుంది. ఇంకేముంది, ఆ చినుకులను వర్షం చేయడానికి బాత్రూమ్ లో దూరతాడు. ఇది చూసిన సోఫియా బయటికి పోరా అన్నా కూడా మనోడు బట్టలిపి ముందుకు అడ్వాన్స్ అవడంతో ఆపేదే లేదు ఆగేదే లేదు. వేడి నీళ్లతో స్నానం చేసి చలి పుట్టించేస్తాడు. ఇక జాన్ గారు డేట్ కి వెళ్ళి మేఘన్ తీసుకుని ఇంటికి రావడంతో ఇంట్లో ఎవరు కనపడరు. గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే హ్యారీ గారు వచ్చి ఏం లేదు ఏంటి ఎలా జరిగింది మీ డేట్ అని కవర్ చేసేస్తాడు. ఇక చాలా రోజుల తర్వాత సోఫియాకి గుహలో గుద్దులాట చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇక అక్కడి నుంచి హ్యారీ గారు ఇంటికి వస్తాడు. వీడు కనిపించినంత సాఫ్ట్ గా ఉంటాడు కానీ ఇల్లు వీడు చేసే పనులు చాలా రఫ్ గా ఉంటాయి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సోఫియాకి వచ్చిన బెదిరింపు లెటర్లు మెయిల్ కూడా ఈడే పంపిస్తున్నాడు. కావాలని ప్లాన్ వేసుకొని జాన్ కి ఫ్రెండ్ అయ్యాడు. అసలు ఈ ఫ్లాష్ బ్యాక్ ఏంటో మూవీ ఎండింగ్ లో తెలుస్తుంది. నెక్స్ట్ డే స్కూల్ కి వచ్చిన మేఘన్ దగ్గరికి రాయ్గాడ్ వచ్చి ఈ హ్యారీ అనుకున్నంత మంచోడు కాదు, వీడు చాలా దాస్తున్నాడు, వాడితో జాగ్రత్తగా ఉండని మేఘన్ చెప్తా ఉంటే మేఘన్ పట్టించుకోదు. అప్పుడే హ్యారీ గాడు కూడా ఇక్కడికి వస్తాడు. ఈ రాయ్గాడ్ కూడా హ్యారీ గాడి దగ్గరికి వచ్చి నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయిందిరా, త్వరలోనే నీ మొత్తం విషయం బయట పెడతానని చెప్పి బెదిరిస్తాడు. ఇదంతా విన్న హ్యారీ గాడు ఏం మాట్లాడకుండా చాలా కంగారు పడుతూ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఈ జాన్ గాడితో రగ్బీ ఆడటానికి వెళ్ళిన వీళ్ళకి అనుకున్న ప్రకారమే ఈ హ్యారీ గాడు చేయి కోసుకొని అది రాయి మీద దూసేస్తాడు. జాన్ కూడా రాయే చేశాడని చెప్పి ఈ రాయి గాడిని ఇరికిచ్చి స్కూల్ నుంచి సస్పెండ్ చేయించేస్తారు. ఈ విషయం తెలుసుకున్న సోఫియా జాన్ ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడంతో ఇంటికి రావడంతోనే హ్యారీ గాడు మెసేజ్ పెడతాడు, మీ ఇల్లు మళ్ళీ ఇంకోసారి చూడాలి, సాయంత్రం ఒకసారి వస్తావా అని. అసలుకి టెంటలతో ఉంది కదా, ఇల్లు అయిపోయింది, పని కూడా కానిచ్చని సాయంత్రం అవగానే ఏం ఆలోచించుకుంటూ వెళ్ళిపోద్ది. అంతే రావడంతోనే వేడి మీద ఉన్న మనోడు వేడి బుట్టిచ్చేసి రపరపలాడిస్తూ ఉంటాడు బయట. ఇది ఎవరో ఫోన్ లో ఫోటో తీసి నెక్స్ట్ డే మేఘన్ తీసుకెళ్లి జాన్ కి ఫోటో చూపించి మీ అమ్మతో ఈ గపగపలాడిస్తున్న సంగతి నాకు తెలిసిపోయి హ్యారీ గాడిని నిలదీశాను, ఏంట్రా విషయం చెప్పంటే వాడు నన్ను అక్కడ పిలిచాడు, వాడే నాకు ఈ ఫోటో ఇచ్చాడు, అంతేకాదు ఈ హ్యారీ గాడ్ ప్లేయర్ కూడా వేరే పేరు, వీడు అసలు మనకు అబద్ధాలు చెప్పి బతుకుతున్నాడు మన దగ్గర, వీడు చాలా తేడా క్యారెక్టర్ లాగుంది, జాగ్రత్తగా ఉండని చెప్తున్న టైంలోనే హ్యారీ గాడ్ అక్కడికి వస్తాడు. ఇంటికి వెళ్ళిపోతున్న మేఘన్ ని హ్యారీ గాడ్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇక్కడ సోఫియా చేసిన పని ఆ ఫోటో తీసేవాడో సోషల్ మీడియాలో పెట్టి సోఫియా పరుగు తీసి పదొప్పుతారు. ఇక్కడ జాన్ కి మేఘన్ ఫోన్ నుంచి మెసేజ్ వస్తుంది, నువ్వు త్వరగా హ్యారీ ఇంటికి వచ్చి నన్ను కలువు అని. ఏమైందో అని కంగారులో జాన్ గడ్ హ్యారీ ఇంటికి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. వెనక నుంచి వచ్చిన హ్యారీ గాడు జాన్ కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. మొత్తం ప్లాన్ హ్యారీ గాడిదే. మేఘన్ ని కిడ్నాప్ చేసి ఆ మేఘన్ ఫోన్ లో నుంచి మెసేజ్ పెట్టాడు జాన్ గడిని హ్యారీ ఇంటికి రమ్మని. ఇంకొద్దిసేపటికి సోఫియా కూడా మెసేజ్ పెడతాడు, మీ పాతింట్లో మనం కలుద్దామని. సోఫియాకి చాలా డౌట్ వస్తూ ఉంటుంది. ఇక దీంతో అక్కడికి వెళ్తూ నార్మన్ ఈ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా తన ఫ్రెండ్, తనకు విషయం చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక అలా పాతింటికి వచ్చిన సోఫియాతో ఈ హ్యారీ గాడు అసలు నిజం చెప్తాడు, నువ్వు ముందు ఎవరితో అయితే కలిసి ఉన్నావో వాడి కొడుకునే నేను, నువ్వు వదిలేసిన తర్వాత మా నాన్న డిప్రెషన్ లోకి వెళ్ళి నీ కారణంగానే సూసైడ్ చేసుకొని చనిపోయాడు, నా లైఫ్ ఇలా నాశనం అయిపోవడానికి కారణం నువ్వే, ఇంకా అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నీ హస్బెండ్ విలియం చంపింది కూడా నేనే, ఇప్పుడు దీనికి నీ ప్రతీకారం తీసుకుంటున్నాను, ఇదిగో ఈ కత్తి తీసుకొని నీకు నువ్వే పొడుచుకొని చనిపో, లేకపోతే అడవిలో కట్టి పడేసిన నీ కొడుకుని చంపేస్తా అని చెప్పి బెదిరిస్తాడు. ఇంక దొరికిందే ఛాన్స్ అని సోఫియా కత్తి తీసుకొని హ్యారీ గాడిని పొడిచి పారిపోతూ ఉంటే నార్మన్ గాడు కన్ను తీసుకొని అక్కడికి వస్తాడు. సోఫియా జరిగింది మొత్తం చెప్తుంది. ఇక వాళ్ళిద్దరు కారులో నార్మన్ తో చెప్తుంది, ఈ హ్యారీ గాడు నా కొడుకుని అడవిలో దాచిపెట్టాడు, నార్మన్ అక్కడ తీసుకెళ్లిపోతుంది. అయితే హ్యారీ గాడు జాన్ తో పాటు మేఘన్ కూడా ఇద్దరిని కలిపి అడవిలో చుట్టు కట్టేశాడు. సోఫియా ఇక తన కొడుకుని కాపాడదాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే వెనకొస్తున్న నార్మన్ ని కత్తితో పొడిచి అతని దగ్గర ఉన్న గన్ తీసుకుంటాడు. ఇక ఎలాగోలా ఈ మేఘన్ జాన్ ఇద్దరు కట్లు విప్పుకొని బయటకు వస్తారు. ఇక గన్ చేతిలో ఉన్న హ్యారీ గాడు సోఫియాని చంపేద్దామని ట్రై చేస్తూ ఉండగా వెనక నుంచి మేఘన్ కింద పడిపోయిన కత్తి తీసుకొని హ్యారీ గడి గొంతులో పొడుస్తుంది. హ్యారీ గడి చనిపోవడంతో సోఫియా నార్మన్ గడి లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. మూవీ ఎండ్ అయిపోతుంది.